నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమా నీకే ఓ ప్రభో. ఇది నాది నా ప్రార్థన, మహిమా నీకే ప్రభో. ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తిల్తును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తిల్తును. ప్రభువా నిన్ను నే కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. ప్రభు నిన్ను కొనియాడెదా. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమా కరుణ నీ కృప చాలు. ప్రేమా కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా. జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల
ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. ఇస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, కంటేను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతో నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా. నీ కృప నాకు చాలునయా చాలునయా చాలునయా. నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. నీవు నన్ను విడువను లేదయ్యా, మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతో నా మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా. నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా. నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి.
యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కంటికి కనబడవు అవి ఉదయానికి అంతు చెక్కవు. అవి కంటికి కనబడవు హృదయానికి అంతు చెక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలం లెక్కలేనివి. శద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిలో నిలచితివి. దానియేలుకు సింహపు బోనులు విజయమునిచ్చితివి. శద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిలో నిలచితివి. దానియేలుకు సింహపు బోనులు విజయమునిచ్చితివి. అవి కంటికి కనబడవు హృదయానికి అంతు చెక్కవు. అవి కంటికి కనపడవు హృదయానికి అంతు చెక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రద్దలయనే. గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రద్దలయనే. గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి. అవి కంటి దయానికి అంతు చెక్కవు. అవి కంటికి కనబడవు హృదయానికి అంతు చెక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి.
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి, నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించదా నీలో నేను, ఆనందించదా నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు, నలిగిన హృదయం, విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు, ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ ఫలములు పొంది, పరిశుద్ధాత్మ ఫలములు పొంది, పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై, సియోను రాజా నీ ముఖము చూడా, సియోను రాజా నీ ముఖము చూడా. ఆశతో నేను వేచియున్నాను, ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా,
నీకే స్తోత్రములు. రఘుపతి అన్న ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని కనపరుస్తుంది. మనసున్న మంచి దేవా, నీ మనసు మాకిచ్చవా. మనసున్న మంచి దేవా, నీ మనసు మాకిచ్చవా. మనసు మలినమైన నాకై, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెల్లెగా మలుపుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. హృదిని కోవెల్లెగా మలుపుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు మాకిచ్చావా, నీ మనసు మాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యమో. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యమో. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలుపుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు మాకిచ్చావా. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరచి నింపు యేసయ్యా, అంతరంగమును పరచి నింపు యేసయ్యా. స్థిర మనసుతో నీ దారిన సాగనిమ్మయ్యా, స్థిర మనసుతో నీ దారిన సాగనిమ్మయ్యా. నా మదిని కోవెలగా మలుపుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు మాకిచ్చావా. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి. దీన మనసుతో నీ కడతలను వంచితి. శాంతి మనసు కలవా నిగమముల మార్చుమా, తరతరముకు క్షేమమును చేకూర్చుమా. నా మదిని కోవెలగా మలుపుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు మాకిచ్చావా, నీ మనసు మాకిచ్చావా. దయగలిగిన స్వామి ఓ యేసయ్యా,
భయభక్తితో నిన్ను కొలిచేమయ్యా. టైం అవుతుంది కదా. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈ రాత్రి మనందరం కూడా ప్రభు సన్నిధిలో మరి రేపు జరిగే స్వార్థ పరిచర్య నిమిత్తమై మనందరం కూడా ఇక్కడ చేరి వచ్చి ఉన్నాం. మరి సమయంలో ఇంతవరకు పాటలతో మనం స్తుతించాం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆ తర్వాత మరి ముందుకు సాగాలని ప్రభునామం పేరట మనం చేస్తున్నాను. మరి సమయంలో మరి కావల నుంచి మన మధ్యకు వచ్చినటువంటి సహోదరుడు యోసేపు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. రా పాస్టర్ గారు కూడా చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మమ్మలను మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నేటికి నీ సజీవులుగా ఉండటానికి నాయనా మీ యొక్క కృపను అనుగ్రహించినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన అదిగో తండ్రి, మేము గ్రూపులో చూడబడిన రీతిగా తండ్రి మా యొక్క ప్రియులు సహోదరులు నాయన ఆనంద్ పాల్ గారి యొక్క వాళ్ళ చర్చిలో తండ్రి నాయన అదిగో తండ్రి సువార్త సేవ జరుగుతుందని విన్నప్పుడు తండ్రి మాకెంతో సంతోషం కలిగింది తండ్రి. నాయన అదిగో మీ యొక్క సన్నిధికి రావడానికి మాకు మార్గ మధ్యములో తండ్రి మీ యొక్క దూతలను కాపు ఉంచి నాయన మమ్మలను క్షేమంగా నడిపించినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఇంతవరకు మీరు పాటల ద్వారా మహిమ పొందినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన అదిగో తండ్రి భూలోక పరిశుద్ధులు పరలోక పరిశుద్ధులను ఇక్కడ మీరు ఉంచినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన అదిగో నాయన మీ యొక్క వాక్యమును చెప్పనై ఉంటుండగా తండ్రి మీ యొక్క దాసుని మరుగుపరిచి మీరు అభిషేకించి నాయన మీరు ఎవరికి ఏ ఆహారం కావాలనో ఆహారమును పంచి నాయన వారి యొక్క హృదయాలను తట్టి నాయన వారి యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలన్నింటినీ చెరిపి నాయన అదిగో మీ యొక్క మంచి ఆలోచనలు ప్రతి ఒక్కరి హృదయాలలో నింపమని నాయన ఏడుకుంటున్నామయ్యా. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన అదిగో క్రమంగా తండ్రి మీ యొక్క బిడ్డలు నాయన ఎందు నిమిత్తమై వచ్చారో దానిని నాయన వారి యొక్క హృదయాలలో వేసుకొని నాయన తృప్తి పొంది నాయన వారి యొక్క మీ యొక్క జీవజలపు ఓటలను వారు గ్రహించుకొని నాయన ఆ యొక్క చక్కగా మీ యొక్క జీవసారమును చక్కగా గ్రహించడానికి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మరి దైవ సేవకులు మరి పాస్టర్ యాకోబ్ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దయచేసి అందరూ కూడా సావధానంగా దేవుని వాక్యం ఆలకించాలని ప్రభునామం పేరట మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనాలు. ఇలాగున మనం ఈ రాత్రి ప్రభు మనల్ని ప్రేమించి మనకి అనుగ్రహించిన మందిరములో చేరి ప్రభువును స్తుతించడానికి, దేవుని మాటలు వినడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము లేఖన భాగాల నుంచి కొన్ని సంగతులు మనము ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదువుకున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 34వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదువుకున్నాం.
దయచేసి చదవండి. 387వ పేజీ. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే ఆయన తన పితరుడైన దావీదు యొక్క దేవుని విచారించుటకు పూనుకున్నవాడై పోత విగ్రహమును తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ నారంభించెను. చాలు, ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామంలో మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. చదవబడిన లేఖన భాగాలు దీవించండి. మాకు ఏ సంగతులు అవసరమో ప్రభువా ఆ మాటలు అందించి ఆదుకోమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక రాజు మనకు కనబడుతున్నాడు. ఏం పేరు? యోషియా. చెప్పండి, ఏం పేరు? యోషియా. ఈయన యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజా, ఇశ్రాయేలు పరిపాలించిన రాజా? యోధా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు. ఇశ్రాయేలు ప్రథమ రాజు ఎవరు? ఇశ్రాయేల్ అంటే అన్ని గోత్రాలకు ప్రారంభ రాజు సౌలు. సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను. వీరు ముగ్గురు 40 ఏళ్ళు పరిపాలన చేశారు. అప్పటి వరకు 12 గోత్రములు. ఇశ్రాయేలు సామ్రాజ్యము ఏక సామ్రాజ్యముగా ఉండేది, ఒకే సామ్రాజ్యం. ఎవరి కాలంలో? దావీదు కాలంలో, ముందు సౌలు కాలంలో, దావీదు కాలంలో, తర్వాత సొలొమోను కాలంలో. సొలొమోను తర్వాత రాజ్యము 2గా చీలిపోయింది, 2గా విభజించబడింది. 10 గోత్రాలేమో ఏ రాజ్యం అన్నారు? ఇశ్రాయేలీల రాజ్యం అన్నారు. 2 గోత్రాలు ఏ రాజ్యం అన్నారు? యూదా రాజ్యం అన్నారు. అర్థమవుతుందా? 10 గోత్రాలనేమో ఏ రాజ్యం అన్నారు? ఇశ్రాయేలీల రాజ్యం అన్నారు. 2 గోత్రాలను ఏ రాజ్యం అన్నారు? యూదా రాజ్యం అన్నారు. సరే, బాగానే ఉంది. మనం చదువుకున్న ఈ రాజు యోధా రాజు. సౌలు, దావీదు, సొలొమోను కాక ఇశ్రాయేలీయుల్ని 20 మంది రాజులు పరిపాలన చేశారు. యూదా సామ్రాజ్యాన్ని 20 మంది రాజులు పాలన చేశారు. ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని 20 మంది రాజులు ఏలారు. యూదా రాజ్యానికి కూడా ఎంతమంది రాజులు? 20 మంది పరిపాలన చేశారు. ఈ 20 మందిలో 16వ వాడు ఎవరు? యోషియా.
16వ రాజు ఎవరండి? యోషియా. మొత్తం 43 మంది రాజులు. విభజించబడక ముందు 3, విభజించబడిన తర్వాత 40 మంది. మొత్తం ఎంతమంది? 43 రాజులు పరిపాలన చేశారు. ఈయన గురించినటువంటి మాట మనం 2వ రాజుల గ్రంథంలో కూడా చూస్తే చూడండి, వీళ్ళ తల్లి పేరు కూడా రాయబడి ఉంది అక్కడ. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం చదవండి ఒక్కసారి. 22వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం. యోషియా ఏలారంభించినప్పుడు 8 ఏండ్ల వాడు యెరూషలేమందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన యెదీదా. వీరు తల్లి పేరు ప్రస్తావించబడింది. ఏం పేరట? యెదీదా. వాళ్ళ నాన్న పేరు ఏమండి? వీళ్ళ నాన్న పేరు ఏం పేరు? యోషియా నాన్న పేరు ఏం పేరు? 24వ వచనం 33వ అధ్యాయం. అంతటా అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరమందు అతను చంపగా దేశములు చదువున్నమాట ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానముందు రాజుగా నియమించను. వీళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఆమోను. ఏం పేరండి? ఆమోను. తల్లి పేరు యెదీదా. ఈలో నుంచి ఈ రాత్రి ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. నేను 3 విషయాలు క్లుప్తంగానే ముగించేస్తాను నేను. యోషియా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే నా బలం, లేక యెహోవా బలపరుచువాడు అని అర్థం. అర్థమవుతుందా? యోషియా అంటే అర్థం ఏంటి? యెహోవాయే నా బలం, లేక యెహోవాయే నన్ను బలపరుచువాడు. నిజమే, మనల్ని బలపరిచేది ఎవరు? దేవుడే. కృంగిపోయినప్పుడల్లా, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడల్లా, చింతలో ఉన్నప్పుడల్లా మన ప్రభు ఏం చేస్తారు? మనం చెప్పండి, బలపరిచేవాడు. నిజమే. ఏలియాతో యెజెబెలు ఇలా అన్నది. ఏమన్నా చెప్పండి? ఏలియా ఏం చేశాడు? బయలుదేవత ప్రవక్తలందరినీ కూడా 450 మందిని కత్తి చేత హతము చేశాడు. బయలుదేవత ప్రవక్తలు, అషారాదేవ ప్రవక్తలందరినీ కూడా యెజెబెలు అన్నపానములు ఇచ్చి పోషిస్తూ ఉంది. ఇలా అన్నది ఏలియాతో, నేను ఎవరైతే పెంచి పోషిస్తున్నానో వారిని ఏం చేసావు? నువ్వు చంపేశావు. నేనేం చేస్తాను? వారు ఏ సమయంలో చంపేశావో రేపు అదే సమయంలో నువ్వేమవుతావు? చనిపోతావు అని చెప్పింది. అవునా? భయపడిపోయాడు, అడవికి వెళ్ళాడు, దిన ప్రయాణం చేశాడు, బదిరి చెట్టు కింద కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మరణాపేక్ష గలవాడై, ప్రభువా ఇంత మట్టుకు చాలును, నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడిని కాదని ప్రార్థన చేసి తీసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత మీరు చెప్పండి, గుర్తుంటే తర్వాత ఏం జరిగింది చెప్పండి? దేవుడు దూతను పంపించాడు. ఏమండి? తల దగ్గర ఏముంది? అప్పుడే నిప్పుల మీద కాల్చబడిన రొట్టె ఉంది, నీళ్ళ తిత్తి ఉంది. అవి తాగి బలము తెచ్చుకొని నీ ప్రయాణాన్ని సాగించమని చెప్పింది. అవునా? మన దేవుడు బలపరిచేవాడు. కృంగిపోయినప్పుడల్లా, దిగులుతో ఉన్నప్పుడల్లా, నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడల్లా మన ప్రభు ఏం చేసేవాడు చెప్పండి? బలపరిచేవాడు. అందువల్లే లేఖనాలు చూస్తున్నాం దినవృత్తాంతర గ్రంథంలో, యథార్థవంతుల బలపరచుటకై యెహోవా కనుదృష్టి భూలోకమంతా సంచారం చేస్తున్నది. ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తూ, నన్ను బలపరచువాని ఏందే, నేను సమస్తమును చేయాలి.
నేను సమస్తము చేయాలంటే నాకు ఎవరు బలం కావాలి? ఏమండి? మంచి జ్ఞానం కలిగిన వాడు, మంచి విద్యావేత్త. ఎవరు? పౌలు. కానీ దేవుడు బలపరిస్తే నేను సమస్తము చేయాలంటే నన్ను ఎవరు బలపరచాలి? దేవుడే. కనుక యోషియా అంటే అర్థం ఏంటి? యెహోవా నన్ను బలపరుచువాడు. ఈలో నుంచి 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను మీకు నేను. ఈయన ఎంత వయసులో రాజయ్యాడు చెప్పండి? ఎంత వయసులో? చదవండి, ఎక్కడ చదవండి. అతడు ఏలారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలాడు. అతని యొక్క ప్రారంభ వయసు ఎంత? 8 ఏళ్ళు. 8 ఏళ్ల వయసులో రాజ్యాన్ని ఏలడం ప్రారంభించాడు ఈయన. 8 ఏళ్ల వయసులో ఏం చేస్తాడో మనం చూస్తూ ఉంటే 3వ వచనము, తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకా బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నవాడే అని చూస్తూ ఉన్నాం. ఎంత వయసుపడట? తనింకా బాలుడై ఉండగానే 8వ సంవత్సరము అప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తన పితరుడైన దావీదు యొక్క దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? లేక దేవుని దగ్గర విచారణ అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎంత వయసులో చెప్పండి? ఎంత వయసులో? 8 ఏళ్ల ప్రాయం అప్పుడు. అక్కడే మళ్ళా అక్కడ రాయబడింది, తనింకా బాలుడై ఉండగానే 8 ఏళ్ళప్పుడు ఏం ప్రారంభించాడు ఆయన చెప్పండి? ప్రార్థన చేయడము ప్రారంభించాడు, లేక యెహోవా యొద్ద విచారణ చేయడము ప్రారంభించాడు. సమయంలో కూడా మనం చూస్తూ ఉంటే ఏమండి, అతడు పాలు విడిచిన తర్వాత ఆమె హన్న ఒక తీర్మానం చేసుకున్నది. మందిరంలో ఒక ప్రమాణం చేసింది, ప్రభువా నీవు నాకు ఒక కుమారుని ఇస్తే ఏం చేస్తాను, నేను మళ్ళా నీకు ఇచ్చేస్తాను అని చెప్పింది. ఎదురు చూస్తూ ఉంది ఆ మాట నిలబెట్టుకోవడం కొరకు హన్న. సమయం రానే వచ్చింది. బిడ్డ పాలు విడిచిన వెంటనే ఏం చేసింది చెప్పండి? మందిరానికి తీసుకెళ్ళింది. అక్కడ చదువుని మీరు అద్భుతమైన మాట ఉంది. వాడక్కడే దేవునికి లేక యెహోవాకు మొక్కెను. 3-4 ఏళ్ల ప్రాయములోనే లేక 5 ఏళ్ల ప్రాయములోనే పాలు విడిచాడంతే, పాలు మరిచాడంతే. ఏమండి ఏం చేస్తున్నాడు? అక్కడనే యెహోవాకు మొరకను చూస్తున్నాం. 8 ఏళ్ల ప్రాయములో అతనికి బాలుడిగా ఉండగానే ఏం చేశాడు? దేవుని దగ్గర విచారించడం ప్రారంభించాడు. ఎంత వయసులో? 8 ఏళ్ల వయసులో. తర్వాత ఇంకొక మాట ఉందా అక్కడ? తర్వాత మాట చదవండి కింద భాగం. 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ ప్రారంభించను. ఏం చేస్తున్నట్టు చెప్పండి? ఎంత వయసు అప్పుడు? 12 ఏళ్ల ప్రాయము. ఏం చేశాట? ఉన్నత స్థలములను తన పితరులు ఏదైతే ఉన్నత స్థలములో బయలుదేవత ప్రవక్తలను అషరాదేవ ప్రవక్తలను ఆరాధిస్తున్నారో పూజిస్తున్నారో ఏం చేస్తున్నారట? దేవతా స్తంభాలను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహం తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ ఏం చేశాడు? ప్రారంభించాడు. పవిత్రము చేయ ప్రారంభించాడు. తన పితరులు అపవిత్రపరిస్తే ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని నామమును అపవిత్రపరిస్తే ఈయన ఏం చేస్తున్నాడు?
పవిత్రం చేయడానికి ప్రారంభించాడు. ఎంత వయసులో? 12 ఏళ్ల వయసులో. 8 ఏళ్ల వయసులో ప్రార్థన చేస్తున్నాడు. 12 ఏళ్ల వయసులో ఏం చేస్తున్నాడు? యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ ఏం చేశాడు? ప్రారంభించాడు. ఈయన ఒక మంచి మాదిరిగా ఉన్నాడు, మనకు ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. ఈయన జీవితము ఒక మాదిరి, ఈయన జీవితం మనకు ఒక మాదిరి. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక మాట రాబడింది ఇక్కడ చూడండి, 2వ వచనము. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. 3వ విషయం ఏం చేశాడు చెప్పండి? ఈయన ఏం చేశాడు? యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు, అద్భుతమైన మాట ఉంది, కుడికైనను ఎడమకైనను తొలగక. తన విశ్వాస జీవితంలో, తన భక్తి జీవితంలో కుడికైనను ఎడమకైనను తొలగక యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగక. ఏం చేయలేదట చెప్పండి? ఏం చేయలేదు ఈయన? కొన్నిసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి? ఏమ్మా, కొన్ని శ్రమలు వస్తే, సమస్యలు వస్తే, ఇబ్బందులు వస్తే, బాధలు వస్తే, కష్టాలు వస్తే ఏం చేస్తాం? మనము త్రోవ తొలగిపోతాం. కానీ ఈయన ఏం చేశాడట? నీతిని అనుసరించు కుడికి కానీ తర్వాత ఎడమక కానీ తొలగకుండెను. త్రోవ తొలగనివాడు, కుడికి కానీ ఎడమక కానీ తొలగనివాడు ఎవరు? యోషియా. అద్భుతమైన మాట ఉంది అక్కడ. దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. తన మాదిరిని ఎవరిని పెట్టుకున్నాడు చెప్పండి? తనకు మాదిరి ఎవరు? వాళ్ళ నాన్న కాదు, అవునా? వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఆమోను. తన మాదిరి ఎవరిని పెట్టుకోవాలి? వాస్తవంగా తండ్రిని పెట్టుకోవాలి. కానీ ఎవరిని పెట్టుకున్నాడు ఈయన చెప్పండి? ఎవరిని? దావీదును మాదిరిగా పెట్టుకున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, తన పితరుడు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. దావీదు ఏ ప్రవర్తించాడో ఆ ప్రవర్తనకు ఏం చేసినా సరిగా ప్రవర్తించాడు. అట్లయితే మన మాదిరి ఎవరు చెప్పండి? మన మాదిరి ఎవరు చెప్పండి? మన మాదిరి ఎవరు? ప్రభువే. మన మాదిరి ప్రభువే. ప్రభు ఎలా జీవించాడో, ప్రభు ఎలా బ్రతికాడో, ప్రభు ఎలా నడుచుకున్నాడో ఆయన ఒక మంచి మాదిరి నుంచి పోయాడు మనకు. మన మాదిరి ఎవరు చెప్పండి? విశ్వాస యొక్క మాదిరి ఎవరు? క్రైస్తుని యొక్క మాదిరి క్రీస్తే. మన మాదిరి క్రీస్తే. కొన్నిసార్లు మన బిడ్డలకి చెప్తుంటారు కదా, మార్కులు తక్కువ వస్తే వాడు చూడరా, ఆ అబ్బాయిని చూడు, అయ్యర్ కొడుకుని చూడు, వాళ్ళు చూడు ఎంత మంచి మార్కులు వచ్చాయి, వాడు అర్థమవుతున్నాడు, వాడు ఎప్పుడు చదువుతూ ఉంటాడు, వాడు మేము ఆ త్రోవ పోయినప్పుడల్లా చదువుతూ ఉంటాడు అంటే వాడిని మాదిరి తీసుకోమని అంటూ ఉంటారు. మన మాదిరి, విశ్వాస యొక్క మాదిరి ఎవరు? ప్రభువే. యోషియా దావీదును మాదిరిగా తీసుకున్నాడు. దావీదు ప్రవర్తించిన ప్రవర్తనకు ఈయన సరిగా ప్రవర్తించాడు. దావీదు చూపిన ప్రవర్తన, దావీదు నడిచిన ప్రవర్తనకు సరిగా ఈయన కూడా నడిచాడు. అట్లయితే దావీదు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడు? ఏమండి? దావీదు యొక్క ప్రవర్తన ఎలాంటి చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు నేను 2వ సమూయేలు గ్రంథము 18-14 చదవండి. 2వ సమూయేలు గ్రంథం
18:14 రెండవ సమూయేలు గ్రంథం 18:14 రెండవ సమూయేలు గ్రంథం త్వరగా తీయండి. దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, దావీదు యొక్క ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన? ఏమండి, దావీదు ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన అయిన వాడు? దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. అంటే మంచి బుద్ధి కలిగి ప్రవర్తించాడు. ఎవరు? దావీదు. దావీదు యొక్క ప్రవర్తన ఎలా ఉంది? దావీదు యొక్క బుద్ధి ఎలా ఉందంటే మంచి బుద్ధి అండి. మంచి బుద్ధి కలిగిన వాడు ఎవరు? దావీదు. అట్లయితే యోషియా యొక్క ప్రవర్తన ఎలాంటిది చెప్పండి? దావీదు ప్రవర్తించినట్లుగా ఈయన కూడా ప్రవర్తించాడంటే దావీదు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడు? సుబుద్ధి కలిగిన వాడు. ఇతని ప్రవర్తన సుబుద్ధి కలిగిన ప్రవర్తనగా ఉంది. అటైతే యోషియా కూడా ఎలాగ ప్రవర్తించాడు? దేవుని దృష్టికి సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. యోషియా బుద్ధి సరిగా ఉంది, మంచి బుద్ధి కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. పంపిన సౌలు తను పంపిన చోటెల్లా కూడా దావీదు ఎలా ప్రవర్తించాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. అటైతే మన బుద్ధి ఎలా ఉంది? మంచిదిగా ఉందో చెడు బుద్ధా? మంచి బుద్ధే చెడు బుద్ధా నీ బుద్ధి? చాలాసార్లు అంటూ ఉంటాం, వాడు బుద్ధి మంచిది కదయ్యా అని. నేను గమనించానండి, వాడు బుద్ధి మంచిది కదండి అంటూ ఉంటారు. దావీదు సౌలు ఎక్కడికి దావీదును పంపించినా పోయిన చోటల్లా ఏమండి ఆడెవరు కూడా లేరు అక్కడ. దావీదు బుద్ధిలో మార్పు రాలేదండి, సుబుద్ధి కలిగిన వాడిగా ఉన్న తన ప్రవర్తన సుబుద్ధి కలిగిన ప్రవర్తన. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. నేను మరొక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథము 8:25. మొదటి రాజుల గ్రంథం 8:25. మొదటి రాజుల గ్రంథం 8:25. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే సొలొమోను ప్రార్థన చేస్తూ వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్న గుర్తు చేసుకుంటూ, ప్రభా మా నాన్న ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడంటే, ఎలాంటి ప్రవర్తనట? సత్ప్రవర్తన కలిగిన వాడు. ఏ ప్రవర్తన? సత్ అంటే మంచి ప్రవర్తన కలిగిన వాడు, సుబుద్ధి కలిగి ప్రవర్తించిన వాడు పంపిన చోటెల్లా. రెండవదిగా మంచి ప్రవర్తన కలిగిన వాడు. అంటే మన ప్రవర్తన ఎలా ఉంది చెప్పండి? ఒక వ్యక్తికి ప్రామాణికం ప్రవర్తన ఏమండి? పెళ్ళి చూపే విషయంలో కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం ఎంక్వైరీ చేస్తారు? అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ, ఆ అబ్బాయి ప్రవర్తన మంచిదేనా, అమ్మాయి ప్రవర్తన మంచిదేనా? 10th నుంచి ఇంటర్వ్యూ పోవడానికి కూడా ఆ స్టడీలో రాస్తారు, టీసీలో కాండక్ట్ అని. అంటే పై చదువుకి ఎలిజిబుల్ అయ్యాడు, ప్రవర్తన మంచిదేనా? ఉద్యోగం వచ్చింది, పోలీసు వారు ఎంక్వైరీకి ఎందుకో ఏమండి విచారిస్తారు ఊర్లో, ఈ అబ్బాయి ప్రవర్తన మంచిదేనా అని. మన ప్రామాణికం ప్రవర్తన దావీదు ప్రవర్తన ఎలా ఉందట? ఏమండి ఎలా ఉంది? సత్ప్రవర్తన. అంటే యోషియా ప్రవర్తన ఎలా ఉంది? దావీదు లాంటి ప్రవర్తన అంటే దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు, దావీదు సత్ప్రవర్తన కలిగిన వాడు. యోషియా కూడా సుబుద్ధి కలిగిన ప్రవర్తన. రెండవదిగా ఏ ప్రవర్తన చెప్పండి? ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన. మరో మాట చూడండి, మరొక మాట
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 28:1 చదవండి. 28:1 28:1 రెండవ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము మొదటి వచనం. 28వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒక్కసారి. తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. ఇక్కడ కూడా దావీదు ప్రస్తావన తీసుకుని రాజు, అర్థమవుతుందా? దావీదు ఎలా ప్రవర్తించాడంట? యథార్థంగా ప్రవర్తించాడు. కానీ రాజు దావీదులాగా ప్రవర్తించలేదు. అంటే దావీదు ఏ ప్రవర్తన కలిగిన వాడు? ఏ ప్రవర్తన? యథార్థమైన ప్రవర్తన. అర్థమవుతుందా? దావీదు ప్రవర్తనలో మూడవ అంశం ఏమిటంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు. రెండవదిగా సత్ప్రవర్తన కలిగిన వాడు. మూడవదిగా దావీదు యొక్క ప్రవర్తన ఎలాంటిదంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. అట్లయితే మన ప్రవర్తన ఎలా ఉంది? సుబుద్ధిగా ఉందా? సత్ప్రవర్తనగా ఉందా? యథార్థంగా ఉందా? జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు యోషియా ప్రవర్తన కూడా ఎలా ఉంది? దావీదుల ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడంటే ఈయన ప్రవర్తనలో ఏముంది? యథార్థంగా ప్రవర్తించాడు. యథార్థంగా ప్రవర్తించాడు యోషియా. మరో మాట చూస్తే మనము మొదటి రాజుల గ్రంథము 15:4 చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. 15వ అధ్యాయం 4వ వచనం. 15:4 చూడండి ఒకసారి. దావీదు గురించి అక్కడ రాస్తూ ఒక అద్భుతమైన మాట ఉంది అక్కడ. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. అతని హృదయము 4వ వచనం. 15:4 మొదటి రాజులు. దావీదు హిత్యుడైన ఊరియా సంగతి ఏదో తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా. ఏమండి, వైట్ వాష్లో డార్క్లాగా ఉంది అది. జీవితకాలమంతా ఆ మాట రాకుండా బాగుండేదేమో. ఊరియా భార్య విషయంలో తప్ప జీవితకాలం అంతా ఎలా ప్రవర్తించాడు? యథార్థంగా జీవితకాలం అంతా. అర్థమవుతుందా? యోషియా దావీదులాగా సరిగా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తనలో కుడికి కానీ ఎడమకి కానీ తొలగలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు సుబుద్ధిగా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తనలో కుడికి కానీ ఎడమకి కానీ తొలగలేదు. సత్ప్రవర్తనగా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తనలో కుడికి కానీ ఎడమకి కానీ తొలగలేదు. తర్వాత యథార్థంగా ప్రవర్తించాడు. తన జీవితంలో కుడికి కానీ ఎడమకి కానీ తొలగలేదు. మనం ఎలా ఉన్నాం? నీ విశ్వాస జీవితము ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఎలా ఉంది? మందిరానికి వస్తున్నావు, త్రోవ తప్పుతున్నావా? పడిపోతున్నావా? జారిపోతున్నావా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వాస జీవితంలో మనము కుడికి కానీ ఎడమకి కానీ తొలగడానికి వీలు లేదు. కుడికి కానీ ఎడమకి కానీ తొలగడానికి వీలు లేదండి. యోషియా ఒక మంచి మాదిరి జీవితం మన ముందుంచాడు. ఈ రాత్రి 8 ఏళ్ల ప్రాయములో ఏం చేశాడు? తను ఇంకనూ బాలుడిగా ఉండగానే ఏమండి దేవుని దగ్గర విచారించడం ప్రారంభించాడు. తను ఇంకనూ బాలుడిగా ఉండగానే మోసల గ్రంథంలో ఒక వ్యక్తి కనబడతాడు మనకు, ఓబద్య. ఆయన మాట్లాడుతూ ఏలియాతో ఇలా అన్నాడు, నేను బాల్యము నుండి యెహోవా యందు ఏం కలిగిన వాడను. ఏమండి, ఎప్పుడు అంచట?
ఎప్పటి నుంచి? నేను బాల్యము నుండి. చూస్తారన్నమాట. మొదటి రాజుల గ్రంథము 18:12 చదవండి. మొదటి రాజులు 18:12. మొదటి రాజులు 18:12. ఆ 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 నీ దాసుడు నేను బాల్యము నుండి. ఎప్పుడు అంచట? ఎప్పటి నుండి? మధ్యలో వచ్చింది కాదు. బాల్యము నుండి నేను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను. తిమోతి గురించి పౌలు మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నాడండి. 3:14 ఏమండి? ఎలాంటి వాడట తిమోతి? బాల్యము నుండి పరిశుద్ధ లేఖనములో నీవు ఎరిగిన వాడవు. ఏ లేఖనాలు? దేవుని వాక్యము ఎరిగిన వాడు. ఎప్పటి నుంచి? బాల్యము నుండి. వాళ్ళ అవ్వ అమ్మ లేఖనాలు బోధించారు తిమోతికి. యోషియా బాల్యం నుంచి ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు. సమూయేలు కూడా ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు. ఓబద్య బైబిల్ కలిగిన వాడు బాల్యము నుంచి. తిమోతి లేఖనాలు ఎరిగిన వాడు బాల్యము నుంచి. ఈ రాత్రి ఈ యోషియా మనకు పాట నేర్పిస్తున్నాడు. ఏంటో చెప్పండి? ఏంటి ఆ పాఠం అంటే? బాల్యములోనే ప్రార్థన, బాల్యములోనే 12వ ఏటంటే అది బాల్య దశే. ఏం చేస్తున్నాడు? ఉన్నత స్థలములను పడగొట్టి దేవతా విగ్రహాలు త్రోసివేసి యూదా పట్టణాన్ని యెరూషలేమును పవిత్రపరుస్తున్నాడు. తన విశ్వాస జీవితంలో దావీదును మాదిరిగా తీసుకున్నాడు. దావీదు ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. తన ముందున్నటువంటి తన నాన్నను మాదిరిగా తీసుకోలేదు, కానీ ఎవరు మాదిరిగా తీసుకున్నాడు? దావీదును. మన మాదిరి ఎవరు చెప్పండి? ఆయన మందుకు మాదిరి, మనకు మాదిరి, మాటలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి మన ప్రభువు. ఆయన జీవితమే మనకు మాదిరి. మనము కూడా ప్రభువుని మాదిరిగా తీసుకోవాలి. విశ్వాస జీవితంలో ఏమండి? కుడికైను ఎడమకైను మనము తిరగడానికి వీలు లేదు. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మన విశ్వాసజీవితం ముందుకు సాగేలా కానీ ఏమండి కుడి కానీ ఎడమ కానీ త్రగడానికి వీలు లేదండి. ట్రైను పట్టాల మీద పోతున్నంత కాలం క్షేమంగా ఉంటుంది. ఉన్నటువంటి వారు క్షేమంగా ఉంటారు. ట్రైన్లో ఉన్నవారు పక్కకు తొలగిందంటే ఏమవుతుంది చెప్పండి? ఏమండి? ట్రైను ఏమైంది? ట్రాక్ తప్పింది అంటే ప్రమాదం. ట్రాక్ మీద ఉంటే క్షేమం ప్రయాణికులకి, ట్రాక్ తప్పిందంటే ప్రమాదం ప్రయాణికులకి. విశ్వాస జీవితం మనము కూడా ఎన్నడూ కూడా ట్రాక్ తప్పకూడదండి. మన ముందు ప్రభు ఉన్నాడు, ఆయన జీవితం ఉంది, ఆయన జీవిత విధానం ఉంది. ఆయన వైపు చూస్తూ మనము ముందుకు సాగాలే కానీ కుడికైన ఎడమకైన తొలగడానికి వీలు లేదు. జ్ఞాపకం చేసుకున్నాము. యోషియా ఒక మంచి మాదిరి ఉంచిపోయాడు మన మధ్య. మనం అలాంటి మాదిరిని తీసుకొని, ప్రభుని మాదిరిగా తీసుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించినట్లు ప్రభు మనకు సహాయము చేయనుగాక. దేవుడి లేఖన భాగాలు మన ఇంటిలో దీవించునుగాక. ఇంతవరకు మనం యోషియా యొక్క మాదిరి మనం చూసాం. మరి యోషియా అంటే అర్థం ఏమని చెప్పుకున్నాం మనం? యోషియా అంటే యెహోవా బలపరచువాడు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి అదే సమయంలో ఎన్ని సంవత్సరాలకు రాజు అయినాడు? ఎన్ని సంవత్సరాలు?
8 సంవత్సరాలప్పుడే రాజైనాడు. రాజైన వెంటనే బాలుడుగా ఉన్నప్పుడే దేవుని దగ్గర విచారణ చేసేదానికి ఇష్టపడ్డాడు. 12వ సంవత్సరంలోనే ఉన్నత స్థలాలను పడగొట్టి పవిత్ర పరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతని యొక్క ప్రత్యేకత నీతిని అనుసరిస్తూ కుడికి కానీ ఎడమకు కానీ, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకయాత్రలో మనం ఉన్నప్పుడు లోకాశలు మనం లాగుతూ ఉంటాయి. అయితే మనం యోషియాలాగా కుడికి కానీ ఎడమకు కానీ, యోషియా పక్కకు జరగకుండా ఉండేదానికి ప్రధానమైన కారణం ఒకటి ఉంది. ఏంటి అంటే అది ఆయన దృష్టి ఎవరి మీద ఉంచినాడు? ఆయన తండ్రిని చూడలేదు, సహోదరులను చూడలేదు, రాజ్యాన్ని చూడలేదు. ఎవరిని? పితరుడైన దావీదు మీద లక్ష్యం ఉంచాడు. దావీదు ఏ విధంగా దేవుణ్ణి అనుసరించి హృదయానుసారుడని పేరు తెచ్చుకున్నాడో ఆ ప్రకారం ఆయన కనుదృష్టి అంతా కూడా దావీదు మీద ఉంచినాడు. కనుకనే దావీదు యొక్క జీవితంలో మనం చూసింది సుబుద్ధి కలిగిన వాడు, సత్ప్రవర్తన కలిగిన వాడు, యథార్థ, కనుక కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు. దేవుని బిడ్డలంగా మనం కూడా మన మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగినప్పుడు మనం కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగ కానీ దేవుని యొక్క శ్రేష్టమైన కాపుదల, మెండైన భద్రత మనం పొంది ముందుకు సాగే వారంగా ఉంటాం. దేవుడు మనందరికి కూడా మనందరం కూడా యేసయ్యను మాదిరిగా కలిగి యోషియాలాగా దేవుని గణపరుస్తూ యోషియా పేరుకు తగినట్టుగా దేవుని చేత బలపరచబడినాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలపరిచేదానికి ఇష్టపడినవాడుగా ఉంటున్నాడు. కనుక యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంట? ఆయనను బలపరిచేదానికి లోకమంతటా కూడా సంచారం చేస్తూ. కాబట్టి అటు కనుదృష్టి కింద మనం ఉండి కుడికి కానీ ఎడమకు కానీ తొలక్క ప్రభు సన్నిధిలో మనం కూడా ముందుకు సాగదాం. ఇంతవరకు వాక్యం అందించిన పాస్టర్ యాకోబు గారికి మా స్థానిక సంఘం తరపున హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. వాక్యం కోసమై కావలిపట్నం నుంచి మన మధ్యకు వచ్చినటువంటి పాస్టర్ గారు, సార్ పేరు తెలియదు నాకు, పాస్టర్ పురుషోత్తం గారు వచ్చి వాక్యం కోసమై ప్రార్థన చేస్తారు. అందరూ తరలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని ద్వారా ప్రభువా యోషియా యొక్క జీవితాన్ని తండ్రి మీరు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోషియా యొక్క జీవితంలో చిన్న వయసులోనే ప్రభువా నీ నామాన్ని స్తుతించుచు నిన్ను మహిమపరచుచు నీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవిస్తూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ తన పితరుడైనటువంటి దావీదు నాయన ప్రవర్తనకు తగినట్టుగా జీవిస్తూ ఉన్నందుచేత దేవా నీ కుమారుని అత్యధికంగా మీరు ఆస్వాదించారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన 12 ఏళ్ల వయసులో తండ్రి ఆ యొక్క నా తండ్రి విగ్రహములను తండ్రి అస్తారోతు బయలుదేవత ప్రతిమలను పగలగొట్టి పొడి చేసి తండ్రి ఆ యొక్క బలి యాజకుల యొక్క తండ్రి సమాధుల మీద చల్లినట్లుగా కూడా నీ వాక్యం ముందు నాయన మేము చదువుతున్నాం. కాబట్టి నాయన నీ కుమారునిలో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి త్యాగము, ఆ యొక్క పట్టుదల ఎంతో గొప్పది. నీ కొరకు ఈ అంచె దినాల్లో మేము కూడా ప్రభువా పట్టుదల కలిగి పరిశుద్ధత కలిగి కుడికి కానీ ఎడమకి గాను తిరుగుక తండ్రి నీ దివ్యమైన నీ నామానికి మహిమకరంగా ఈ లోకంలో సాక్షులుగా బ్రతకడానికి దేవా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలైనటువంటి నాయనా మా యొక్క జీవితాల్లో ఏదైనా నీకు ఆయాసకరమైన దుఃఖకరమైన మార్గం ఉన్నట్లయితే నాయనా దాన్ని తీసివేసి నీ పరిశుద్ధమైన నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి వేళ తండ్రి చక్కని వర్తమానం అందించిన
దాసుని మీరు ఆశీర్వదించండి ప్రభు, నడిపించి నీ దాసుని ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసన ఆశీర్వదించి దీవించి బలపరచమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మరి రేపు ఉదయం మరి సువార్తకి వెళ్ళాలి కనుక ఉదయం